మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాజకీయ రంగ ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలుస్తారని వార్తలొచ్చాయి. అయితే వివేక వర్ధంతి సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ అయ్యారు. కడపలోని జయరాజ్ గార్డెన్లో నేడు వివేక వర్ధంతి సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేక సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేక ఆత్మీయులు హాజరు కానున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈరోజు వివేక వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు షర్మిళతో పాటు ఇంకెవరెవరు హాజరు కానున్నారు? అలాగే సునీత రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందా? రాధిక, ఈరోజు 15వ తారీఖున 5వ వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి పులివెందుల నియోజకవర్గంలో తెల్లవారుజామున 8 గంటలకు పూర్తి చేసుకొని అక్కడి నుంచి కడప నగరంలోని జయరాజ్ గార్డెన్ కి వైఎస్ సునీత చేరుకున్నారు. ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల కూడా పాల్గొంటారు. అక్కడి నుంచి ఇక్కడ ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఆమె ఏ పార్టీ నుంచి పాల్గొంటారు, ఏ నియోజకవర్గం నుంచి పాల్గొంటారు, అయితే ఇక్కడ సునీత పాల్గొంటారా లేదా అమ్మ సౌభాగ్యమ్మ పాల్గొంటారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే మరోవైపు వైఎస్ షర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరతారనే పెద్దగా టాక్ వినిపిస్తుంది. మరోవైపు టీడీపీలో సౌభాగ్యమ్మ చేరి అక్కడ కడప పార్లమెంటు నుంచి కావచ్చు లేదా పులివెందుల నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. రాధిక, రైట్. సునీత డైరెక్ట్ గా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందా, లేదా షర్మిలతో కూడా కొంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని మనం ఊహించవచ్చా? రాధిక, గత కొద్ది రోజుల కిందట వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారని జిల్లాలో పెద్దగా టాక్ వినిపించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి అక్క చెల్లెలు ఇరువురు కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎటువంటి స్పందన కనపడని ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం మాత్రం వైఎస్ సునీత తల్లి అయిన సౌభాగ్యమ్మ తెలుగుదేశం పార్టీలో చేరి కడప నియోజకవర్గం నుంచి కానీ లేదా పులివెందుల నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. శ్వేత, రైట్. థ్యాంక్ యూ మధు.